హాయ్ బేబీ, ఎలా ఉన్నావు? నేను తమ్ముడు జోరుదారుగా చేస్తున్నావు. స్టార్టింగ్ చేసుడేనా పెళ్లికి ఏమన్నా ముట్టికింది 30 లక్షలు పెళ్లి ఎప్పుడు వేసుకుంటావు తమ్ముడు? ఏం చేద్దామన్నా, నా అవస్థ లేదో నేను పడతా ఉన్నా. సంబంధాలు చూడపోయినా సంబంధాలు చూస్తలేవా? చూస్తున్నా అన్న, ఎక్కడ ఎవరు ఎక్కడ సెట్ అయితే లేరు. చాలా ఇంకా ఇబ్బంది ఉంది సంబంధాలు పరిస్థితి. చూస్తున్నా అంటున్నావు, సెట్ అవుతలే అంటున్నావు. అక్కడ ఒక ఆయన 2 పెళ్లి చేసుకున్నాడు ఒకటేసారి. ఎక్కడన్నా ఏ దేశంలా? ఏ దేశాలు కాదు, మన తానే తెలంగాణ రాష్ట్రాలనే మన దగ్గరనే కొమరంభీం జిల్లాల లింగాపూర్ మండలంలో ఒక ఆయన 2 పెళ్లిళ్ళు, అది కూడా 2 లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. తెలుసా నీకు ఈ విషయం? నాకు అర్థం కాలేదు సార్. అట్టెట్లా అయిందన్న? ఎట్లా ఈ ఒక్క లవ్ మ్యారేజ్ చేసుకుంటేనే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. 2 లవ్ మ్యారేజ్లు ఎట్లా సెట్ అయినాయి? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. ఇద్దరిని లవ్ చేసిన తమ్ముడు 2 అమ్మాయిలకి చెప్పిండు, 2 ఓకే అన్నారు. ఇద్దరిని ఒకటే సతాలు కట్టిండు. ఏందన్నా మరి ఆయన సంపాదన ఏదో గట్టిగా ఉందా? బాగానే డబ్బులు ఉన్నట్టున్నాయి. ఏం లేదు, సంపాదన గట్టిగా ఏం లేదు. రైతు కొమరంభీం జిల్లాల సూర్యదేవ్ అనేటైన రైతు. ఆయన లింగాపూర్ మండల గుమ్నాపూర్ గ్రామంలో రైతు. ఆయన ఒకటేసారి 2 అమ్మాయిలు లవ్ చేసిండు. 2 అమ్మాయిలకు చెప్పిండు నేను ఇద్దరిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. వాళ్ళు కూడా ఆ 2 అమ్మాయిలు కూడా వదులుకోవడం ఇష్టం లేక ఆయన పెళ్లి చేసుకున్నాడు. నిన్నాక మొన్ననే పెళ్ళి అయింది. ఇద్దరిని ఒకటేసారి తాళి కట్టిండు. 7 అడుగులు ఇద్దరిని పట్టుకొని నడిచిండు. వాళ్ళ ఆదివాసీ పెద్దలు అటు 2 కుటుంబాల వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఆ పెద్దలు ఒప్పుకున్నారు. మంచిగా పెళ్లి చేసుకున్నాడు. బాండ్ పేపర్ కూడా రాసిచ్చిండట, ఇద్దరిని బాగా చూసుకుంటా అని. ఇంకేంది అయిపోయి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో మస్తు వైరల్ అవుతా ఉంది. ఇక నువ్వెప్పుడు చేసుకుంటావు తమ్ముడు? 2 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, 2 మళ్ళీ అఫీషియల్గా చేసుకున్నాడు పెళ్ళి. నువ్వు ఇంకా హాయ్ బేబీ అనగానే ఉన్నావు. సరే అన్న, ఏం చేద్దాం, ఇక ఏదో ఒకటి సెట్ చేసుకోవాలి. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. సరే చూడు మరి, ఏదో ఒకటి పెళ్లి చేసుకుంటావు. ఏం చేస్తావు? ఈ హాయ్ బేబీలు అవన్నీ ఆపేసి జర మంచిగా పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకొని మంచిగా అది చేసుకో. ఆయన 2 పెళ్లి చేసుకున్నాడు. ఒక పెళ్లి కాడికి ఇంకా 30 ఏళ్ళు దాటిన అట్లే ఉన్నాయి. ఇక అందరూ కామెంట్లు పెడతా ఉన్నారు ఆయన కింద. అన్న నువ్వు తోపన్నా, మేము ఒక పెళ్లికి అవసరం, నువ్వు 2 పెళ్లిళ్ళు ఇద్దరు నొప్పించి ఎట్లా చేసుకున్నావు అన్నాను. ఈ పొద్దు రేపొద్దు ప్రేమ పెళ్ళిళ్ళు అంటే ఎట్లున్నాయి తమ్ముడు? అంతలు ఉన్నాయి, అంత కొట్లాటలు ఉన్నాయి. అయినా కానీ అందరు నొప్పించినాడు. 2 పెళ్లిళ్ళు ఒకటేసారి చేసుకున్నాడు. జర తొందరగా పెళ్లి చేసుకుని ఏదో ఒకటి తెలుసుకో ఇక. సరే అన్న, సరే చూడాలి ఇక. సరే మరి ఇక కలుద్దాం, మళ్ళా కలుద్దాం అన్న. జర బంద్ చేయి హాయ్ బేబీ, జర పెళ్లి పని చూడు.